హాయ్ ఫ్రెండ్స్, ఏఎస్ఓ 251 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ఇది ఒక గుడ్ నెంబర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో చాలా తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈసారి 251 పోస్టులు అంటే ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. మరి ఈ ఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుందా లేదా 2 స్టేజెస్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా, సో మరి వాటికి సంబంధించిన సిలబస్ ఏంటి, సో అలాగే మరి ప్రిపరేషన్ ప్లాన్ మనం వీటిని ఏ విధంగా ప్రిపేర్ కావచ్చు, ఎలా ప్రిపేర్ అయితే మనం ఖచ్చితంగా జాబ్ సాధించడానికి అవకాశం ఉందన్నది నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, రైట్. సో ఇందులో ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మీరు బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా కానివ్వండి, అంటే స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేదా బీకామ్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఏ బ్రాంచ్ ఉన్నా సరే మీరందరూ ఎలిజిబులే. అయితే కండిషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ అనే ఒక సబ్జెక్టు చదివి ఉండాలి. జనరల్గా మనకి బీకామ్లో కానివ్వండి, బీఎస్సీలో కానివ్వండి, చాలామందికి స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే ఆ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదివి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఏఎస్ఓ పోస్టులకి ఎలిజిబులే. ఓకే, రైట్. అయితే మరి ఓపెన్ యూనివర్సిటీ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. సో మీరు ఏదైనా చేయండి, కానీ కండిషన్ ఏంటంటే స్టాటిస్టిక్స్ యాజ్ ఏ ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలి. ఓకే, రైట్. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను. ఓకే, రైట్. ఇంకా నెక్స్ట్ మనకు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్. ఫస్ట్ ఈ సిలబస్లోకి వెళ్ళే ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటనే తెలుసుకోవాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టు సింగిల్ ఎగ్జామ్ ఉంటుందా, అలాగే మనకి 2 ఎగ్జామ్స్ ఉంటాయా అంటే ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సింగిల్ ఎగ్జామ్. మనము రీసెంట్గా ఏపీపీఎస్ వాళ్ళు క్లియర్గా అనౌన్స్మెంట్ చేశారు. ఏమని అనౌన్స్మెంట్ చేశారు? సో ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే 200 టైమ్స్ ఎక్సీడ్ అవుతాయి అప్లికేషన్స్, అప్పుడు 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, లేదంటే సింగిల్ ఎగ్జామే కండక్ట్ చేస్తాము అన్నారు. అది ఏ ఎగ్జామ్ అయినా సరే ఏపీపీఎస్ వాళ్ళు కండక్ట్ చేసేది. మరి దీనికి సంబంధించి అంటే ఏఎస్ఓ సంబంధించి మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుందా, మనకి 2 ఎగ్జామ్స్ ఉంటుందా అని తీసుకుంటే ప్రజెంట్ మనకి వేకెన్సీస్ తీసుకుంటే 251 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇంటూ 200 కంటే అప్లికేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కంటే ఎక్సీడ్ అవుతాయి. అంటే 50,200 అప్లికేషన్స్ కనుక వస్తే అప్పుడు ఎగ్జామ్ 2 స్టేజెస్లో ఉంటుంది. అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 50,200 కంటే అప్లికేషన్ తక్కువ వస్తే అప్పుడు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అయితే సో ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇంతకుముందు ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్లో చాలా తక్కువ పోస్టులు, అంటే జస్ట్ 5 పోస్టులకే నోటిఫికేషన్లు ఇచ్చేశారు. సో అప్పుడు అప్లికేషన్స్ కూడా తక్కువ వచ్చాయి కాబట్టి మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు 200 అప్లికేషన్స్ అంటే 50,200 కంటే ఖచ్చితంగా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది 2 ఎగ్జామ్స్ ఉంటాయి అని. స్టేజ్ 1, స్టేజ్ 2. స్టేజ్ 1లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే స్టేజ్ 2లో మనకి నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది. ఓకే, మెయిన్స్ ఉంటుంది. సో వీటికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఓకే, రైట్. ఇప్పుడు మనము లాస్ట్ అంటే ఎగ్జామ్ కనుక అబ్జర్వ్ చేస్తే సో పేపర్ ఎలా ఉంది, సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ఉంటుంది అంటే 2 స్టేజ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒకవేళ సింగిల్ ఎగ్జామ్ అంటే ఉండదు, 99.99% ఉండదు. ఎందుకంటే ఖచ్చితంగా అప్లికేషన్ చాలా ఎక్కువగానే వస్తాయి, ఎందుకంటే చాలామందికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టు బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా,
కమెంట్ చేసిన ఏదో ఒక దగ్గర ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చాలామందికి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా 2 స్టేజ్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇన్ కేస్ మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటే ఇలా 300 మార్క్స్ ఉంటుంది. సో ఉండదు మనకి, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. సో అలాగని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సిలబస్లో ఇలా పెద్దగా మార్పు ఉండదు, అది సింగిల్ ఎగ్జామ్ ఉన్నా అలాగే 2 స్టేజ్ ఎగ్జామ్ ఉన్నా. ఓకే, ఫస్ట్ మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో టోటల్ మనకి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ ఉంటుంది. 300 టోటల్ 300 మార్క్స్ ఉంటుంది. సో ఇందులో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది కామన్. ఎవ్రీ ఎగ్జామ్ మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసి ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది. ఓకే, రైట్. అండ్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ సబ్జెక్ట్. సో ఇక్కడ మనకి ఏఎస్ఓ తీసుకుంటే సబ్జెక్టు ఇంతకంటే ముందు మనకి ఎగ్జామ్స్లో ఈ సబ్జెక్ట్ ప్లేస్లో కన్సర్న్ సబ్జెక్ట్ అని పెట్టేవాళ్ళు. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి, బీఎస్లో మ్యాథమెటిక్సే రాయాల్సి ఉంటుంది మెయిన్స్లో, పేపర్ 2లో. అలాగే కామర్స్ ఉంటే కామర్సే రాయాలి. సో అలా కన్సర్న్ సబ్జెక్ట్ ఉండేది. కానీ తర్వాత సో మనకి సబ్జెక్ట్ అని మాత్రమే మెన్షన్ చేశారు, అంటే కామన్ సిలబస్ ఇచ్చారు అందరికీ. సో ఆ కామన్ సిలబస్ ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అయితే ఇది సింగిల్ ఎగ్జామ్ ఉంటేనే, అయితే సింగిల్ ఎగ్జామ్ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి సో మనకి మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా అంటే 2 స్టేజ్లో ఉంటుంది. 2 స్టేజ్లో ఉంటుందని మైండ్లో ఫిక్స్ కండి. ఓకే, ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్. సో ఇది మనకి స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, నాట్ ఫర్ 300, ఓన్లీ 150కే ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్. మరి ఈ జనరల్ స్టడీస్లో మనకి ఏమి ఉంటాయి అంటే మనకి దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, పార్ట్ ఏ, పార్ట్ బి. సో ఈ జనరల్ స్టడీస్లో పార్ట్ ఏ అనేది జనరల్ స్టడీస్ ఉంటుంది, పార్ట్ బి అనేది మనకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. సో వీటికి సంబంధించి మీకు నేను క్లియర్గా అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో సిలబస్ ఏదైతే ఉందో అది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్లో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, 1/3 అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి మనకి 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారన్నమాట. ఓకే, రైట్. సో అంటే మొత్తం ఎగ్జామ్ మనకి 150 మార్క్స్ ఉంటుంది, ఇందులోనే అన్ని సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, రైట్. అయితే ఈ సిలబస్ ఏముంటుంది మనకి కంప్లీట్గా అంటే జనరల్ స్టడీస్లో ఏముంటుంది, పార్ట్ ఏలో ఏముంటుంది, పార్ట్ బిలో ఏముంటుంది, అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో ఏముంటుంది, మెయిన్స్ ఎగ్జామ్లో మనకి మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేది మీకు డిస్కస్ చేసే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో ఏపీఏఎస్ఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. కంప్లీట్ కోర్స్ అంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, అలాగే మనకు సంబంధించిన సిలబస్ అంతా ఉంటుంది. సో ఈ కోర్స్ అనేది 2900 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, కంప్లీట్ కోర్స్. ఓకే, సో కంప్లీట్ కోర్స్ మీకు జస్ట్ ఈ అమౌంట్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. వ్యాలిడిటీ 1 ఇయర్ ఉంటుంది. సో ఇది మీకు న్యూ బ్యాచ్ అనమాట. సో ఈ న్యూ బ్యాచ్ కాబట్టి మనకి సో ఎప్పటికప్పుడు మీకు ఆల్రెడీ కోర్స్ లాంచ్ చేశారు. సో న్యూ బ్యాచ్ ఇది. సో కోర్స్ లాంచ్ చేశారు కాబట్టి మీకు ఫస్ట్ 100 మెంబర్స్కి అంటే ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ ఫీజు 2900 బదులు జస్ట్ 1900కే మీకు ఈ కోర్స్ ఉంటుంది, ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 మెంబర్స్ మాత్రమే. ఓకే, రైట్. సో ఇది న్యూ బ్యాచ్ కాబట్టి వీటికి సంబంధించిన క్లాసెస్ మీకు జనరల్ స్టడీస్ క్లాస్ ఉన్నాయి, అలాగే కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. సో ఇంకా మనకి ఏవైతే ఉన్నాయో సిలబస్ ఏవైతే ఉందో మనకి సబ్జెక్ట్స్ సంబంధించింది మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అలా మీకు కంప్లీట్గా ఒక 3 to 4 మంత్స్లో సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఆల్రెడీ సిలబస్ ఉంది కొంత, ఇంకా మనకు సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా మీకు వీడియోస్ అన్ని అందులో అప్లోడ్ చేస్తుంటారు. ఈ క్లాసెస్ అనేవి లైవ్ ఉంటాయి, రికార్డెడ్ కూడా ఉంటాయి. సో ఇంత తక్కువ ఫీజుకి మీకు ఇంత కంటెంట్ ఎక్కడ ఉండదు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఈ లోగో కనిపిస్తుంది. సో ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఆ కోర్సు మీకు ఏపీపీఎస్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఏఎస్ఓ కోర్స్ కనిపిస్తుంది, అక్కడే మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నా ఇప్పుడు నెక్స్ట్ మనం చూస్తే ఇది స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన సిలబస్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా. సో దీనిలో మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి 2 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు దీన్ని, పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1లో మనకి
ఇది కామన్గా ఉంటుంది అన్ని ఎగ్జామ్స్లో మీరు చూస్తుంది. సో ఇక్కడ పేపర్ 1లో అంటే మనకి ఈ టోటల్ ఎన్ని మార్క్స్ అనుకున్నా మనము 150 మార్క్స్ ఉంటుంది. ఓకేనా? సో టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో పార్ట్ ఏ, పార్ట్ ఏ, పార్ట్ బిగా తీసుకోవచ్చు. సో అంటే 75 మార్క్స్ మనకి జనరల్గా ఉంటాయి. అంటే మనం ఏదైతే జనరల్ స్టడీస్లో ఏవైతే ఉంటాయో జనరల్గా అన్నింటిలో అంటే కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్, ఎకనామీ, అలాగే ఇండియన్ పాలిటీ, సో జాగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇలా మనం జనరల్గా అన్నింటిలో ఏవైతే మనకి ఎగ్జామ్స్లో ఉంటాయో బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో డేటా సంబంధించిన అనాలిసిస్, ఇలా మనకి ఉండేవి ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇవి మనకి 75 మార్క్స్ ఉంటాయి. ఓకే, టోటల్ 150లో 75 మార్క్స్ దీనికి ఉంటాయి. అప్ టు మనకి 12 యూనిట్స్ మనకి ఉంటాయి. మరి ఇంకా 75 మార్క్స్ పార్ట్ బిలో సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. సో ఇందులో మనకి సబ్జెక్ట్ తీసుకుంటే సో ఇది సబ్జెక్ట్ మనకి పార్ట్ 2. సో ఈ పార్ట్ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవరైతే ఈ పార్ట్ 2లో కనుక మనం స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఈ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే జాబ్ డిసైడింగ్ అని చెప్పవచ్చు. అలాగని పార్ట్ ఏ తీసేమని కాదు. సో అది కూడా కొంతమందికి ఐడియానే ఉంటుంది, అట్లీస్ట్ ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉంటే ఐడియా ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా జరగవు కాబట్టి, కొన్ని ఇయర్స్కి ఒకసారి వస్తాయి కాబట్టి, అలాగే ఈ సబ్జెక్ట్స్ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి, సో దీనిలో కనుక మనం స్కోర్ చేయగలిగితే మీరు 100% ఏఎస్ఓ జాబు మీ చేతిలో ఉంటుంది. ఓకే, రైట్. మరి ఈ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనకి ఫస్ట్ ఎకనామిక్ కాన్సెప్ట్స్, ఓకే, ఆర్థిక భావనలు. సో మనకి ఇందులో మెయిన్లీ మనకి ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే ఎకనామిక్స్ ఇచ్చారు. ఎకనామిక్స్. సో ఈ ఎకనామిక్స్ సంబంధించిన మనకి 3 యూనిట్స్గా డివైడ్ చేశారు. అందులో ఆర్థిక భావనలు అంటే ఎకనామిక్ కాన్సెప్ట్స్ అని ఒకటి, సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అంటే అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రం అని ఇచ్చారు. థర్డ్ వన్ సో ఇండియన్ ఎకనామిక్స్ అంటే భారత ఆర్థిక శాస్త్రం అని ఇచ్చారు. సో ఈ 3 యూనిట్స్ని సంబంధించినవి మనకి ఎకనామిక్స్ సంబంధించినవి ఇచ్చారనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి ఇచ్చిన వాటిలో 4th యూనిట్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. సో ఆర్థిక గణక శాస్త్రం. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన చాప్టర్స్ ఇచ్చారు ఇందులో. సో ఇందులో మనకి జర్నల్స్, పోస్టింగ్ టు లెడ్జర్స్, సబ్సిడరీ బుక్స్, ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్, సో డిప్రిషియేషన్ రిజర్వ్స్, సింగిల్ ఎంట్రీ అండ్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అని మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ అప్ టు 4 వరకు అంటే ఫస్ట్ 3 ఏమో ఎకనామిక్స్ సంబంధించినవి ఇచ్చారు. నెక్స్ట్ 4th ఏమో ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫిఫ్త్ నుండి మనకి ఏమి ఇచ్చారంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇచ్చారనమాట. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇది ఒక యూనిట్గా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 6th యూనిట్ నుండి మనకి స్టాటిస్టిక్స్ సంబంధించి ఇచ్చారు. సో మనకి ఏఎస్ఓ అంటేనే స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా స్టాటిస్టిక్స్కి వెయిటేజ్ కూడా ఉంటుంది. అంటే ఈ స్టాటిస్టిక్స్లో మనకి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఫస్ట్ గణాంకాల పరిచయము, తర్వాత సెకండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే కేంద్ర స్థాన కొలతలు అని మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనిలో మనకి ఏమేమైతే సబ్ టాపిక్స్ ఉన్నాయో అవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీని గురించి మీకు సపరేట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేస్తాను. సిలబస్ ఒక్కొక్క దాని గురించి టాపిక్ వైజ్ తీసుకుంటూ మనం ఎలా ప్రిపేర్ కావాలో కూడా మీకు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. సో వైషమ్య కొలమానాలు ఇచ్చారు. సో నెక్స్ట్ దీనిలోనే మెజర్స్ ఆఫ్ రిలేషన్ ఇచ్చారు. అలాగే 10th వన్ అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ ఇచ్చారు. కాల శ్రేణులు మరియు సూచి సంఖ్యల విశ్లేషణ. నెక్స్ట్ దీని తర్వాత అంటే ఇది లాస్ట్ ఇక్కడ వరకు కదా 10 వరకు ఇచ్చారు. అంటే 10 యూనిట్స్ ఇచ్చారు. అంటే 6 నుంచి 10, 6, 7, 8, 9, 10 అంటే 5 యూనిట్స్ ఇచ్చారన్నమాట. స్టాటిస్టిక్స్ అంటే 75 మార్క్స్ మనము ఈ 3 సబ్జెక్ట్స్లో డివైడ్ చేశారు. ఎకనామిక్స్ 3 యూనిట్స్, అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 యూనిట్, బేసిక్ కంప్యూటర్స్ 1 యూనిట్, అలాగే నెక్స్ట్ 6 to 10 స్టాటిస్టిక్స్ సంబంధించి ఇచ్చారు. సో మొత్తం ఇవి కలిపి 75 మార్క్స్ వస్తాయన్నమాట. జనరల్ స్టడీస్లో పార్ట్ ఏ నుంచి 75, సబ్జెక్ట్ నుంచి 75. ఇది స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించింది. ఓకే, రైట్. సో 75 ఇలా మనకి సబ్జెక్ట్ నుంచి వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి మరి ఇది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఓకే, మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మెయిన్స్ పేపర్ ఎలా ఉంటుంది, సో దానికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది చూద్దాం.
సో మెయిన్స్ తీసుకుంటే మనకి నెక్స్ట్ మెయిన్స్ సిలబస్లో మనకి టోటల్గా ఇది మెయిన్స్ సిలబస్. ఓకే, రిటర్న్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇచ్చారు కదా, రైట్. సో ఇది మెయిన్స్ సంబంధించింది. మెయిన్స్లో మనకి పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది, ప్రిలిమ్స్లో 150 మార్క్స్ ఉంటుంది, మెయిన్స్ వచ్చేసి 300 మార్క్స్ ఉంటుంది. ఇది క్లియర్. మరి సిలబస్ ఏంటి, ఏమైనా మారుతుందా అంటే పేపర్ 1 చూడండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇచ్చారు, 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సేమ్ మనకి జనరల్ స్టడీస్ అంటే మనం ఏదైతే డిస్కస్ చేసామో జనరల్ స్టడీస్లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కూడా జనరల్ స్టడీస్లోనే ఉంటాయి. అయితే అక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఇచ్చారు కదా, పార్ట్ 2 సబ్జెక్ట్ ఇచ్చారు, ఇక్కడ దాన్ని పేపర్ 2 అని మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట సబ్జెక్ట్. సేమ్ మనకి పార్ట్ 2లో ఏవైతే సిలబస్ ఉందో అంటే 10 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 3 సబ్జెక్ట్స్ సంబంధించినవి ఇక్కడ కూడా అవే ఉంటాయి. అంటే ఇక్కడ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది సిలబస్లో ఎలాంటి మార్పు లేదు, జస్ట్ ప్యాటర్న్ మారింది. అంటే అక్కడ 150 మార్క్స్, ఇక్కడ 300 మార్క్స్, అంతే తేడా. సో మిగతా అంతా సేమ్, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. సో అయితే ఇది మనకి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకా తర్వాత ఏమైనా మారుతుందా, సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయంటే 99% ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మార్పు ఉంటే సో ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ ఉండాల్సిందే, జనరల్ స్టడీస్ ఉండాల్సిందే, సో అలా ఏది ఉండకుండా ఉండదు. అలాగే అకౌంట్స్ ఉండాల్సిందే. సో మ్యాక్సిమం అవే ఉంటాయి. ఏదైనా చేంజెస్ వస్తే సో మీకు ప్రిపేర్ అయిన టైం వేస్ట్ ఏమీ కాదు. ఓకే, మ్యాక్సిమం ఇవే రిపీట్ అవుతాయి కాబట్టి దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. మీకు తెలుసు మరి ఆగస్టు 15కి మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు 15కి నోటిఫికేషన్ వస్తుంది అంటే కూల్గా ఉండకండి. అంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా ప్రిపేర్ అవుదాము, మంచి రోజు కోసం చూద్దామని వెయిట్ చేయకండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ నీకు రాదు. ఎందుకంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ తీసుకుంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోవాలి. కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకుంటే, అలాగనే ఏదో అడావుడిగా 1 month 2 monthsలో ప్రిపేర్ అయితే వచ్చేది కాదు. సో ఖచ్చితంగా మనకి ఎంత టైం ఉంటుంది, ఆగస్ట్ 15 నోటిఫికేషన్ ఇస్తే తర్వాత మనకి టైం ఉండదు. మ్యాక్సిమం ఒక 60 days టైం ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు ఏ ఎగ్జామ్ కూడా. మీరు గత ఎగ్జామ్స్ కనుక గమనిస్తే మీరు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జస్ట్ 45, 50, 60, 70 డేస్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి కూడా అలాగే కండక్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం మనకి ఇంతకంటే టైం ఉండదు. అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 2 monthsలో నేను కంప్లీట్ చేసుకుంటానంటే కుదరదు. సో మీరు ఈ రోజు నుంచే అంటే ఏ క్షణం అయితే ఫిక్స్ అయ్యారో ఆ క్షణం నుంచే సీరియస్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకి సఫిషియెంట్ టైం ఉంది, 7 to 8 months సఫిషియెంట్ టైం ఉంది. సో ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు మీ ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో తెలియదు. సో ఈ అవకాశాన్ని 80% మిస్ చేసుకోకండి. సో ఎందుకంటే 251 పోస్టులు అనేది డెఫినెట్లీ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ఏజ్ లిమిట్ మనకి 18 to 42 అన్ని ఎగ్జామ్స్ లానే ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అంటే బీసీకి అయితే +5 years అలా అన్నిటికీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా. సో అయితే ఇంకా వీటికి సంబంధించిన ఏఎస్ఓకి సంబంధించిన ఇంకా నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్లీ అంటే 100% మనం ఎలా ప్రిపేర్ కావాలి, సో ఎలా ప్రిపేర్ అయితే మనం ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు, అలాగే ఏ బుక్స్ మనం రెఫర్ చేస్తే బాగుంటుంది, సో వీటి గురించి మీకు 1 by 1 క్లాసెస్లో మీకు డిస్కస్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్.